జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హో రావణ, ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుని భార్యను నేను. నన్ను ఈ 3 లోకాలలో ఎవ్వరూ కూడా ఇట్లాంటి పాడు దృష్టితో చూడరు. కానీ నువ్వు ఆ పాడు పని చేస్తూ ఉన్నావు. ఓ తుచ్చ రాక్షసుడా, అమిత పరాక్రమము కలిగినటువంటి శ్రీరామచంద్రుని భార్యనైన నాతో నువ్వు పలికినటువంటి పాపపు మాటలకు ఫలితము తప్పకుండా అనుభవిస్తావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఓ రావణ, నువ్వే కనుక రామునితో యుద్ధానికి తలపడితే ఎట్లా ఉంటుందో తెలుసునా? మీ ఇద్దరి యుద్ధం యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితౌవనే. ఒక బాగా మదించిన ఏనుగు కుందేలుతో యుద్ధము చేసినట్టుగా ఉంటుంది. విరదవత్ రామం, అందులో మదించిన ఏనుగెవరో తెలుసునా? నా రామచంద్రుడు. త్వం నీచః శశవత్, నువ్వు కుందేలువి. నువ్వు రాముడు లేనటువంటి సమయములో నన్ను ఎత్తుకొని వచ్చావు. నువ్వు చేసిన పనికి సిగ్గుపడాలి. ఇంకా నువ్వు సిగ్గుపడటం లేదు. అయితే నువ్వు ఇంకా రాముని కంట పడలేదు. పడితే నీకు తెలుస్తుంది. హో నీచుడా, నన్ను అసహ్యంగా చూస్తున్నటువంటి నీ కండ్లు ఎందుకు ఊడిపోయి నేల మీద పడటం లేదు? హో పాపాత్ముడా, నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి నీ నాలుక 1000 వ్రక్కలు ఎందుకు కావటం లేదు? పాపాత్ముడా, ధర్మాత్ముడైనటువంటి రాముని భార్యను నేను, దశరథ మహారాజు కోడలుని నేను. నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నటువంటి నీ నాలుక 1000 వ్రక్కలు ముక్కలయ్యి ఎందుకు నేల మీద పడటం లేదు? రావణ, నిన్ను నేను శపించగలను కావాలంటే, కానీ అసందేశాత్తు రామస్య, రామాజ్ఞ లేకుండా నేను ఏ పని చెయ్యను. తపస్సశ్చ అనుపాలనాత్, రామధ్యానములో ఉన్నాను, నేను తపస్సులో ఉన్నాను కనుక నిన్ను శపించటం లేదు. అందుకనే భస్మార్హ తేజస, నిన్ను భస్మము చేయాల్సి ఉన్నా సరే నత్వాం కుర్మి దశగ్రీవ, చేయటం లేదు నేను నిన్ను భస్మం. ఎందుకంటే నేను రామధ్యానములో ఉన్నాను, తపస్సులో ఉన్నాను. రామాజ్ఞ నాకు లేదు కనుక నేను ఆ పని చేయటం లేదు అంటూ సీతమ్మ చాలా కోపంగా రావణాసురుడిని హెచ్చరిస్తోంది. సీతమ్మ రావణాసురుడితో అంటుంది, రావణ, దైవము నీ చావు కొరకే నీతో ఇట్లాంటి పాడు పని చేయిస్తోంది. రావణ, నువ్వు నిజంగా సూర్యుడవే అయితే, నువ్వు నిజంగా కుబేరుని సోదరుడివే అయితే, నువ్వు నిజంగా సేనా సమన్వితుడవే అయితే మరి రాముడు లేనిది చూసి నన్నెందుకు దొంగిలించి తెచ్చావు రావణ అంటూ సీతమ్మ పలుకుతూ ఉన్నటువంటి కఠినమైనటువంటి మాటలు విన్నాడు రావణాసురుడు. విని తన క్రూరమైనటువంటి కన్నులు గిరగిరా త్రిప్పుతూ సీతమ్మని చూస్తూ ఉన్నాడు. కోపముతో ఉడికిపోతూ ఉన్నాడు రావణాసురుడు. భుజంగా ఇవ నిశ్వసన్, పాములాగా నిట్టూరుస్తూ ఉన్నాడు రావణాసురుడు. విచిత్రమైనటువంటి పూలమాలను ధరించి ఉన్నటువంటి రావణాసురుడు, పర్వతములాగా ఉన్నటువంటి రావణాసురుడు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర, శ్మశానములోని చెట్టులాగా భయంకరంగా ఉన్నటువంటి రావణాసురుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, సీతా నాశయామి అహం అద్య త్వాం, ఇప్పుడే నేను నిన్ను నా తేజస్సుతో నాశనం చేస్తా అని రావణాసురుడు ఆ సీతమ్మతోని అని అక్కడ ఉన్నటువంటి భయంకర రూపాలలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలను ఈ రకంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రావణాసురుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.